ఇప్పుడు సాధారణంగా చాలామందికి జలుబు, తుమ్ములు, కళ్ళు మంటలు, ముక్కులోంచి నీరు కారటం, చెవిలో దురద రావటం, అంగడి మీద దురద రావటం, గొంతులో గరగరం అంటం, ఇవన్నీ కూడా ఎలర్జీకి సంబంధించింది. పేషెంట్స్ రాగానే నాకు సైనస్ ఉందని అనేస్తారు. సైనస్ కాదు, అది ఎలర్జీ. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఎలర్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్ ఉండదు, ఓన్లీ ప్రివెన్షన్. జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే దుమ్ము ధూళి ఏరియాలో ఎక్కువ తిరగకూడదు. ఇంట్లో దుమ్ము ధూళి దులుపుతున్నప్పుడు గుడ్డ తడిపేసి పిండేసి కట్టుకుని దులుపుకోవాలి. మొక్కల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. పెట్ యానిమల్స్, కుక్కలో పిల్లులు ఏమైనా పెంచితే వాటికి దూరంగా ఉండటం బెటర్. ఎలర్జీ అన్నది ఏంటంటే బీపీ షుగర్ ఎలాగో ఎలర్జీ కూడా జెనెటికల్గా వస్తుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండకపోవచ్చు, కానీ పూర్వీకులు ఎవరికైనా అంటే 5-6 జనరేషన్ ముందు ఎవరికైనా ఉంటే ఆ విత్తనం వీళ్ళలో పడవచ్చు, మళ్ళీ 5-6 జనరేషన్ గ్యాప్ తీసుకుని రావచ్చు. బీపీ షుగర్ ఎలాగైతే జీవితంలో ఒకసారి వస్తుందో ఎలర్జీ కూడా అలాగే వచ్చిందంటే జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. ముక్కు దగ్గర ఉన్నదాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. అదే ఎలర్జీ ఊపిరితిత్తుల గొట్టాల దగ్గరికి వెళ్తే దాన్నే ఆస్తమా, ఉబ్బసం అంటారు. సో ఉబ్బసం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఎలర్జీలో పాలిప్స్ అండ్ ఎక్స్ట్రా కండ్లు సైనస్లోంచి పెరిగి వెనక్కి వెళ్ళిపోతే దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అది ఏంటంటే ఈఎన్టీ సర్జన్ దగ్గర మీకు తుమ్ములు అవి వస్తున్నప్పుడు ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని పాలిప్స్ అవి ఉన్నాయో లేదో చూసుకొని దానికి మెడికల్ ట్రీట్మెంట్ వాడుకోవటం బెటర్. దీనికి ఏమి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. పాలిప్స్ అన్న ఎక్కువగా ఉంటే అప్పుడు దానికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎలర్జిక్ రైనైటిస్ అన్నది టోటల్గా మెడికల్ ట్రీట్మెంటే. దానికి సర్జరీ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.